గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని ఫస్ట్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి కాంప్లెక్స్ నంబర్స్. ఒకసారి దాని గురించి కొంచెం ఇంట్రడక్షన్ పార్ట్ తెలుసుకొని ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ కాంప్లెక్స్ నంబర్స్. సో కాంప్లెక్స్ నంబర్స్ అంటే దానికన్నా ముందు మనకి నంబర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? నంబర్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ నంబర్స్. ఓకేనా? సో న్యాచురల్ నంబర్స్ అనేవి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి? స్టార్ట్స్ ఫ్రమ్ 1 2 3 అప్ టు సో ఆన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఓల్డ్ నంబర్స్. సో ఓల్డ్ నంబర్స్ వచ్చేసి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి? 0 నుండి స్టార్ట్ అవుతాయి. 0 1 2 3 4 5 అప్ టు సో ఆన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటీజర్స్. సో ఇంటీజర్స్లో వచ్చేసి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి అలాంగ్ విత్ 0. ఓకేనా? సో నెగిటివ్ నెంబర్స్, నెక్స్ట్ పాజిటివ్ నంబర్స్, 0 ఉంటుంది. సో ఇలా ఉండే వాటిని ఇంటీజర్స్ అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి రేషనల్ నంబర్స్ ఉంటాయి. సో రేషనల్ నంబర్స్ అనేవి ఏ ఫామ్లో ఉంటాయి? p/q ఫామ్లో ఉండేవన్నీ కూడా రేషనల్ నంబర్సే. p/q ఫామ్లో ఉండి q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. సో అంటే ఫ్రాక్షన్ ఫామ్లో ఉండేవన్నీ కూడా రేషనల్ నంబర్స్. సో ఇరేషనల్ నంబర్స్ అంటే ఏంటి? ఇరేషనల్ నంబర్స్ వచ్చేసి ఇవి ఎలా ఉంటాయి? √2, √3, √5, √7. సో ఇలా ఈ మోడల్లో ఉండే వాటన్నిటిని కూడా మనం ఏమంటాము? ఇరేషనల్ నంబర్స్ అని అంటాము. ఓకేనా? సో వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే ఈ న్యాచురల్ నంబర్స్, ఓల్డ్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్, ఇరేషనల్ నంబర్స్ అన్నిటినీ కలిపి కూడా మనం ఏమంటాం? రియల్ నంబర్స్ అంటాం. ఓకేనా? సో వీటన్నిటిని కూడా మనం రియల్ నంబర్స్ అంటాము. సో ఈ రియల్ నంబర్స్ ఏవైతే కావో వాటిని కూడా మనం కాంప్లెక్స్ నంబర్స్ అని అంటాము. ఓకేనా? సో రియల్ నంబర్స్ కానివన్నిటిని కూడా మనం కాంప్లెక్స్ నంబర్స్ అని అంటాము. సో ఈ కాంప్లెక్స్ నంబర్స్ అనేవి ఎలా ఉంటాయంటే x² + 1 = 0. ఈ ఫామ్లో x² + 1 = 0 అయితే అప్పుడు ఏమవుతుంది? x² -1 అవుతుంది, x² -1 అవుతుంది. సో x² -1 అనేది పాసిబుల్ అవుతుందా? కాదు కదా. ఎందుకంటే ఎక్స్ని మనం ఏదైనా ఒక నెంబర్ని స్క్వేర్ చేసినప్పుడు అది ఎట్లాగో పాజిటివ్ నెంబరే వస్తుంది, కానీ నెగిటివ్ నెంబర్ రాదు కదా. సో అంటే x² -1 అయ్యి అంటే అప్పుడు x ఏమవుతుంది? √−1 అవుతుంది. సో √−1. సో ఇది ఎవరు ఇచ్చారంటే యూలర్. ఓకేనా? యూలర్ అనేటువంటి మ్యాథమెటిషియన్ x² -1, x √−1 దీన్ని ఏమన్నాడంటే i అని అన్నాడు. ఓకేనా? సో i మీన్స్ ఇమాజినరీ రూట్. ఓకేనా? సో ఇమాజినరీ రూట్ అన్నాడు ఎవరు? యూలర్ అనమాట. ఓకేనా? సో i ఇది i √−1. అప్పుడు i² ఏమవుతుంది? √−1² అప్పుడు ఏమవుతుంది? -1. i² -1 అని కనుగొనింది ఎవరంటే యూలర్. ఈయన కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి a + ib ఈ ఫామ్లో ఉంటాయని కనుగొన్నాడు. ఓకేనా? సో యూలర్ అనే మ్యాథమెటిషియన్ కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి a + ib ఫామ్లో ఉంటాయని కనుగొన్నాడు. సో అనదర్ మ్యాథమెటిషియన్ వచ్చేసి హమిల్టన్ అనే మ్యాథమెటిషియన్ కాంప్లెక్స్ నెంబర్స్ని ఆర్డర్ పేర్లో ఉంటాయి. ఆర్డర్ పేర్ అంటే ఇప్పుడు a, b. సో a, b అయి ఉండి a బిలాంగ్స్ టు r అండ్ b బిలాంగ్స్ టు r. సో ఈ ఫామ్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయని హమిల్టన్ అనేటువంటి మ్యాథమెటిషియన్ కనుగొన్నాడు. సో రెండు సేమ్. యూలర్ ఏమో a + ib ఫామ్లో ఉండేవి కాంప్లెక్స్ నెంబర్స్ అన్నాడు. హమిల్టన్ వచ్చేసి a, b ఆర్డర్ పేర్లో ఉండేవి కాంప్లెక్స్ నెంబర్స్ అని అన్నాడు. సో రెండు సేమ్. సో ఇంకా దీంట్లో ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో ఏముంటాయంటే అడిటివ్ ఇన్వర్స్ ఉంటుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుంది. ఓకేనా? సో అలానే అడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్, మల్టిప్లికేటివ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్, నెక్స్ట్ డివిజన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అలా ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ ఏమవుతుంది అంటే -z అవుతుంది. ఓకేనా? సో అడిటివ్ ఐడెంటిటీ ఏంటి మనకి తెలుసు. అడిటివ్ ఐడెంటిటీ 0 అనమాట. అంటే ఇప్పుడు z అనే కాంప్లెక్స్ నెంబర్కి మనం దేన్ని యాడ్ చేస్తే 0 వస్తుంది? -z కదా. సో అందుకని అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ -z అవుతుంది. సో నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏంటి?
1 కదా. సో అప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ అంటే ఏమవుతుంది, 1/z అవుతుంది. ఓకేనా. సో జెడ్ ప్లస్ మైనస్ జెడ్ ఈక్వల్ టు 0, జెడ్ ఇంటూ 1/z ఈజ్ 1. అంటే మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 కదా. సో 1 రావాలంటే జెడ్ని దేంతో మనం మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, 1/zతో కదా. అంటే ఇప్పుడు 2 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఎంత అని చెప్తాము, 1/2 అలా. సో ఇప్పుడు 2 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఎంత అంటే ఏమని చెప్తాం, -2. ఓకేనా. అంటే అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ -2, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ 1/z. ఓకేనా. సో దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ 1/z అని అన్నాం కదా. సో సపోజ్ జెడ్ ఈక్వల్ టు a + ib ఉంది కదా. సో a + ib అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంటే సో 1/z ఎట్లా కనుక్కుంటాము, 1/z ఈజ్ ఈక్వల్ టు 1/a + ib అంతే కదా. సో 1/a + ib. సో ఇప్పుడు a + ib అనేది ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. సో ఇలా ఉన్నప్పుడు ఈ i అంటే ఇమాజినరీ పార్ట్ అలా ఉన్నప్పుడు మనము ఈ డినామినేటర్ని ఏం చేయాలంటే రేషనలైజ్ చేయాలి. ఓకేనా. అంటే డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. అంటే a + ib యొక్క రేషనల్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే a - ib. దానికి ఆపోజిట్ సైన్ తీసుకోవాలి. a + ib యొక్క రేషనల్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే a - ib అవుతుంది. సో a - ibతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలన్నమాట. ఆల్రెడీ ఇవి నేర్చుకున్నాం ఇలాంటివన్నీ 10th స్టాండర్డ్లో. సో 1 × a - ib అంటే a - ib బై ఇది ఎలా ఉంది, a + b × a - b అంటే a² - ib హోల్ స్క్వేర్. నెక్స్ట్ a - ib బై a², ఇక్కడ -i² నెక్స్ట్ b² అవుతుంది కదా. అంటే అప్పుడు ఏమవుతుంది, a² + b² అవుతుంది అంతే కదా. i² b² అంటే i² వాల్యూ మనకు తెలుసు -1 కదా. సో అంటే a² + b² అవుతుంది. ఇది 1/z అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఒకసారి ఎక్సర్సైజ్ చూద్దాము మనము. సో ఫస్ట్ ఒకసారి చూడండి. సపోజ్ z1 ఈక్వల్ టు a + ib ఉందనుకోండి, z2 ఈక్వల్ టు c + id ఉందనుకోండి. సో ఇలా ఉన్నప్పుడు z1 + z2 ఎలా చేస్తామంటే ఈ a అనేది రియల్ పార్ట్, ఈ ib అనేది, ఈ b అనేది ఏంటి, ఇమాజినరీ పార్ట్ అనమాట. సో దీంట్లో c అనేది రియల్ పార్ట్, ఇదేమో ఇమాజినరీ పార్ట్. మనం రెండు కాంప్లెక్స్ నెంబర్ని యాడ్ చేసినప్పుడు రియల్ పార్ట్స్ని రియల్ పార్ట్స్గానే యాడ్ చేయాలి, ఇమాజినరీ పార్ట్ని ఇమాజినరీ పార్ట్గానే. అంటే అప్పుడు ఏమవుతుంది, a + c, i of b + d అవుతుంది. ఓకేనా. ఇది z1 + z2. ఒకవేళ z1 - z2 సబ్ట్రాక్షన్ చేస్తే సేమ్ రియల్ పార్ట్స్ని రియల్ పార్ట్స్గానే సబ్ట్రాక్ట్ చేయాలి, అలాగే ఇమాజినరీ. అంటే అప్పుడు ఏమవుతుంది, a - c నెక్స్ట్ i of b - d అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ z1 × z2 చేస్తే ఎలా చేస్తాం మరి, a + ib నెక్స్ట్ c + id కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే a × c ac ప్లస్ a × id aid నెక్స్ట్ ప్లస్ i × bc ప్లస్ i² bd అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ac ప్లస్ ఇక్కడ i ఉంది, ఇక్కడ i ఉంది, i కామన్ తీద్దాం, ad ప్లస్ bc ప్లస్ ఇక్కడ i² అంటే ఎంత, -1 అంటే -bd. ఓకే. సో అంటే ఇది ఏమవుతుంది, ac - bd ప్లస్ i of ad ప్లస్ bc. సో ఇలా ఉన్నప్పుడు ఇలా మల్టిప్లై చేస్తాము. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి ఎక్సర్సైజ్లోకి వెళ్దాము. సో దాంట్లో ఫస్ట్ రోమన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ z1 ఈక్వల్ టు 2, -1, z2 ఈక్వల్ టు 6, 3, సో దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ z1 - z2 అన్నాడు. ఓకేనా. సో ఎలా సాల్వ్ చేయాలి, ఇప్పుడే చెప్పాను z1 - z2 అలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది. సో ఫస్ట్ దీన్ని z1 ఈక్వల్ టు 2 - i అని రాస్తాం కదా, 2 - i. నెక్స్ట్ z2 ఈక్వల్ టు 6 + 3i అంతే కదా. 6 అనేది రియల్ పార్ట్, 3i అనేది ఇమాజినరీ పార్ట్. సో ఇప్పుడు z1 - z2 ఎలా చేస్తాం మరి, రియల్ పార్ట్స్ని రియల్ పార్ట్స్గానే సబ్ట్రాక్ట్ చేయాలి, ఇమాజినరీ పార్ట్స్ని ఇమాజినరీ పార్ట్స్గానే. సో ఇందులో రియల్ పార్ట్స్ ఏంటి, 2, 6. ఓకే. సో 2 - 6 నెక్స్ట్ ప్లస్ i ఆఫ్ ఇమాజినరీ వచ్చేంటి, -1, -3. ఓకే. సో దట్ ఈక్వల్ నెక్స్ట్ 2 - 1
2 minus 6 అంటే -4 ప్లస్ I ఆఫ్ -1 -3 అంటే ఎంత -4 అంటే ఎలా అవుతుంది -4 -4i అవుతుంది. ఓకేనా, -4 -4i. సో ఇలా చేయొచ్చు, ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఇలా ఇప్పుడు z1 - z2 అంటే 2, -1 -6, 3 కదా. సో ఇక్కడ రియల్ పార్ట్స్ ఏమని చెప్పాను, 2, 6 రియల్ కాబట్టి 2 - 6. ఓకేనా, 2 - 6. సో నెక్స్ట్ ప్లస్ -1 -3 అప్పుడు ఏమవుతుంది -4, -4 వస్తుంది. -4, -4. ఓకే, సో ఇలా అయినా రాయొచ్చు, ఈ రకంగా అయినా రాయొచ్చు, రెండు రకాలుగా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ z1 = 3, 5, z2 = 2, 6, దెన్ z1 × z2 అన్నాడు. సో z1 = 3 + 5i, z2 = 2 + 6i. ఇప్పుడు z1 × z2 ఎలా రాస్తాం, 3 + 5i × 2 + 6i. సో 3 × 2 ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయాలి. 3 × 2 అంటే 6 ప్లస్ నెక్స్ట్ 3 × 6i అంటే 18i ప్లస్ 5 × 2i అంటే 10i నెక్స్ట్ ప్లస్ 5 × 6 అంటే 30i². నెక్స్ట్ 6 30i², i² అంటే -1 అని తెలుసు. సో -1 × 30 అంటే -30, 6 - 30 ప్లస్ i ఆఫ్ 18 + 10. నెక్స్ట్ 6 - 30 అంటే ఎంత 24 -24 ప్లస్ 18. ఓకేనా, సో -24 ప్లస్ 18i, సారీ 18 + 10 ఎంత 28 కదా, సారీ 28i. ఓకే, z1 × z2 -24 + 28i, ఆర్ దీన్ని ఇంకా ఏమని రాయొచ్చు -24, 28 కూడా అని రాయొచ్చు కదా. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో థర్డ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నాడు. సో దీంట్లో ఫస్ట్ వన్ √3, 5. ఇది z = అనుకుందాం, z = √3, 5. మనకి తెలుసు అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ -z కదా. సో అంటే అప్పుడు -z ఫస్ట్ z రాద్దాము. సో z ఏంటి √3 + 5i కదా. సో అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ -z అంటే -z మైనస్ ఆఫ్ √3 + 5i దట్ ఈక్వల్ మైనస్ రెండింటికి అప్లై చేద్దాము. -√3 - 5i. ఓకే, ఇది ఫస్ట్ వన్. సో దీన్ని ఇంకెలా రాయొచ్చు, ఆర్ -√3, -5. సో నెక్స్ట్ సెకండ్ వన్ -6, 5 ప్లస్ 10, -4. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క అడిటివ్ ఇన్వర్స్ కనుక్కోవాలి. సో ఇది z కదా. సో z -6 + 5i ప్లస్ 10 -4i అంతే కదా. సో ఇప్పుడు ఫస్ట్ దీన్ని zని కనుక్కుందాం, తర్వాత -zని కనుక్కుందాం. సో -6 + 10 రియల్ పార్ట్స్కి రాయాలి కదా. నెక్స్ట్ ప్లస్ i ఆఫ్ వాళ్ళకుంటే 5i -4i = -6 + 10 అంటే 4 ప్లస్ i 4 + i z = సో ఇప్పుడు అడిటివ్ ఇన్వర్స్ కావాలి మనకు. అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ -z. సో -z అంటే మైనస్ ఆఫ్ 4 + i దట్ ఈక్వల్ -4 - i అంతే కదా. -4 - i ఆర్ -4, -1. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 2, 1 × -4, 6. 2, 1 × -4, 6. సో ఫస్ట్ ఇది z కనుక్కొని తర్వాత అడిటివ్ ఇన్వర్స్ -z కనుక్కుందాం. సో ఫస్ట్ z = 2 + i × -4 + 6i
రెండింటిని ఇంటూ చేద్దాం. సో రియల్ పార్ట్స్ 2 ఇంటూ -4 -8 ప్లస్ 2 ఇంటూ 6 12i -4 ఇంటూ ప్లస్ i -4i ప్లస్ 6 ఇంటూ i ఇంటూ i అంటే i². నెక్స్ట్ -8 ప్లస్ 6i స్క్వేర్ అంటే -1 కదా, అంటే -6 వస్తుంది. -6 ప్లస్ i ఆఫ్ 12 -4 -14 ప్లస్ 12 -4 అంటే ఎంత 8 కదా, సో 8i. సో ఇది z. ఇప్పుడు -z కదా కనుక్కోవాలి. మైనస్ ఆఫ్ -14 ప్లస్ 8i ఈజ్ ఈక్వల్ టు +14 -8i వస్తుంది. దీన్ని ఏం కవర్ 14 -8. ఓకే, సో దీంతో ఫస్ట్ రోమన్ వరకు అయిపోయింది. సెకండ్ రోమన్ నుండి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.